బీహార్ ఎన్నికల వేళ ఆర్జేడీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఐఆర్సీటీసీ స్కామ్ కేసులో లాలూ కుటుంబం పాత్రను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు నిర్ధారించింది. లాలూ ప్రసాద్, ఆయన భార్య రబ్రీదేవి, కుమారుడు తేజస్వి యాదవ్ పై వచ్చిన అభియోగాలను నిర్ధారించింది. లాలూ ప్రసాద్ యాదవ్ ప్రజాసేవకుడిగా తన పదవిని దుర్వినియోగం చేశారని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. ఇక లాలూకు సంబంధించిన ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులను కాసేపట్లో కోర్టు తీర్పు ఇవ్వనుంది. అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, నవీన్, లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో 2004-2009లో పూరి, రాంచీ నగరాల్లో ఉన్నటువంటి ఐఆర్సీటీసీ హోటళ్లను ప్రైవేట్ కంపెనీకి లీజ్ కి ఇవ్వడంలో అవినీతి జరిగిందన్నది సిబిఐ ఆరోపణ. ఆ కంపెనీ పేరు సుజాత హోటల్. అదేవిధంగా సిబిఐ ప్రకారం ఈ ఒప్పందాలు ప్రభుత్వానికి నష్టం కలిగించాయి, లాలూ కుటుంబానికి పరోక్షంగా లాభాలు జరిగాయన్నది ప్రధానమైన ఆరోపణ. ఈ రోజు దీనికి సంబంధించినటువంటి ఛార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో సిబిఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. అందులో లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీదేవి, కుమారుడు తేజస్వి యాదవ్ ప్రధాన నిందితులుగా పేర్కొన్నారు. ఈ ముగ్గురి పైన అవినీతి, మోసం, కుట్ర, క్రిమినల్ కాన్స్పిరసీ వంటి సెక్షన్ల కింద ఛార్జీలను ఫ్రేమ్ చేయడం జరిగింది. ఈ కేసు పూర్తి విచారణ దశకు చేరుకుందని చెప్పొచ్చు. లాలూ, రబ్రీ, తేజస్వి ముగ్గురు కూడా నాట్ గిల్టీ, మేము నిర్దేశించినట్టు కోర్టులో ఈ రోజు తెలియజేశారు. ఇక విచారణ కొనసాగబోతుంది. అంటే ఛార్జెస్ ఇప్పుడు ఫ్రేమ్ చేశారు కాబట్టి ఇక విచారణ కొనసాగుతుంది. తీర్పు రావడానికి కొంత టైం పెట్టే అవకాశం ఉంది. ఛార్జ్ షీట్ మాత్రమే ఫ్రేమ్ చేశారు. ఇక హోటల్ టెండర్లలో మ్యానిపులేషన్ జరిగింది, ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించారు, ప్రైవేట్ కంపెనీకి అన్యాయంగా లాభం కల్పించారు, లాలూ కుటుంబం ఆ కంపెనీ నుంచి క్విక్గా పరోక్షంగా లాభం పొందిందన్నది సిబిఐ ఆరోపణ. ఇదే కేసుతో సంబంధం ఉన్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అదేవిధంగా మనీ లాండరింగ్ కింద కూడా వేరే కేసు నమోదు అయింది. అదే ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కామ్. ఈ కేసులో కూడా ఇది ఏదైతే దాంట్లో కూడా ఛార్జ్ షీట్ ను దాఖలు చేశారు. అయితే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఛార్జ్ షీట్ సిబిఐ ఛార్జ్ షీట్ అని ఫ్రేమ్ చేశారు. దాన్ని కోర్టు కూడా కన్ఫర్మ్ చేసింది కాబట్టి ఇక పైన తదుపరి విచారణ జరగబోతుంది. దానికి సంబంధించి మళ్ళీ సిబిఐ తర్వాత వీళ్ళ తరఫున కూడా తమ వాదనలో వినిపించే అవకాశం ఉంది. మరి థ్యాంక్ యూ.